నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు మన దేశ పార్లమెంట్ ఎవరికోసం పనిచేయాలి? సింపుల్, మన కోసమే, ప్రజల కోసమే కదా. మరి దాని పనితీరును, దాని టైంని డిసైడ్ చేసే ఒక రూల్ ఉంది. అది మన దేశ ప్రజాస్వామ్యానికి గుండె చప్పుడ్లాంటిది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ రామయ్య అంటే ఎవరో కాదు, మనమే. మనలో ప్రతి ఒక్కరం. దేశం, పార్లమెంటు, చట్టాలు ఇవన్నీ చివరికి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో, మనకోసమే ఎలా పనిచేయాలో చెప్పే ఒక కీలకమైన నియమముంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వస్తే, మన దేశానికి కూడా ఒక పొలిటికల్ క్యాలెండర్ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ క్యాలెండరే ఆర్టికల్ 83. మన పార్లమెంట్ ఎంతకాలం పనిచేయాలి, దాని రిథం ఎలా ఉండాలి అని నిర్ణయించే రాజ్యాంగ గుండెచప్పుడు ఇది. అంటే ఇదేదో పుస్తకాల్లో ఉండే ఓ డ్రై లీగల్ రూల్ అనుకోకండి. ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని, జవాబుదారీతనాన్ని నిర్ధారించే చాలా ముఖ్యమైన సూత్రమిది. దీనివల్లే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడే కథలో అసలైన ట్విస్టుంది. ఈ ఆర్టికల్ మన పార్లమెంట్లోనే రెండు సభలను, అంటే లోక్సభ, రాజ్యసభలను పూర్తిగా వేరువేరుగా చూస్తుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చూశారు కదా, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు లోక్సభ, దీన్ని ప్రజల సభ అంటాం. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 5 ఏళ్లు. మరోవైపు రాజ్యసభ, ఇది పర్మనెంట్. అంటే లోక్సభ ప్రజల నాడికి అద్దం పడితే, రాజ్యసభ రాష్ట్రాల స్థిరత్వానికి, కంటిన్యూటీకి ప్రతీకగా నిలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, సభ్యులు వస్తూ పోతూ ఉంటారు, కానీ రాజ్యసభ అనే ఇన్స్టిట్యూషన్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అందుకే దాన్ని శాశ్వత సభ అంటారు. రాష్ట్రాల వాయిస్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలన్నమాట. మరి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ సిస్టమ్ని ఇలా ఎందుకు డిజైన్ చేశారు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఆలోచించాల్సిన విషయమే గదా. ఫస్ట్ లోక్సభ సంగతి చూద్దాం. ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకునే సభ కదా. మరి దీనికి 5 ఏళ్ల లిమిట్ ఎందుకు పెట్టారు? దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. సో ఈ 5 ఏళ్ల లిమిట్ వెనక ఉన్నది ఒక బ్యాలెన్స్ అనమాట. ఒక ప్రభుత్వానికి పనిచేయడానికి టైం ఇవ్వాలి, కానీ అదే టైంలో ఆ అధికారం శాశ్వతం కాదని కూడా గుర్తుచేయాలి. చివరికి ప్రభుత్వాన్ని మార్చే శక్తి ప్రజల చేతిలోనే ఉండాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ కోసమే ఈ 5 ఏళ్ల కాలపరిమితి. సరే, ఇప్పుడు కాయిన్కి మరో వైపు చూద్దాం. రాజ్యసభ. లోక్సభల కాకుండా దీన్ని పర్మనెంట్గా ఎందుకుంచారు? రాజ్యసభని ఒక సేఫ్టీ నెట్లాగా, ఒక రక్షణ కవచంలాగా భావించొచ్చు. అనుకొన్ని రాజకీయ కారణాల వల్ల లోక్సభ రద్దయినా సరే, దేశ పరిపాలన మొత్తం ఆగిపోకుండా ఇది చూసుకుంటుంది. ఎందుకంటే దేశానికి నిరంతరాయంగా పనిచేసే ఒక శాసన వ్యవస్థ ఉండాలి కదా. ఆ కీలకమైన పాత్ర రాజ్యసభదే. సరే, ఇదంతా బానే ఉంది. ఈ ఆర్టికల్స్, ఈ సభలు, వీటన్నింటికీ మన రోజువారీ జీవితానికి అసలు సంబంధమేంటి? ఈ రాజ్యాంగ నిర్మాణం మనని డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. చూడండి, రాజకీయ అస్థిరత అనేది కేవలం ఢిల్లీలో జరిగే విషయం కాదు. అది ఒక చైన్ రియాక్షన్లా మన అందరి మీద పడుతుంది. ఒక ప్రభుత్వం కూలిపోతే, లోక్సభ రద్దయితే, ఆ తర్వాత జరిగే రాజకీయ గందరగోళం చివరికి మన ఆర్థిక వ్యవస్థ మీదే ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆర్టికల్ 83 ఇచ్చే ఈ స్టెబిలిటీ అనేది కేవలం పొలిటికల్ కాన్సెప్ట్ కాదు. అది మన ఇంటి బడ్జెట్ని, మన పెట్రోల్ ధరల్ని, మన ఉద్యోగ భద్రతని, ఇలా అన్నింటినీ ప్రభావితం చేసే నిజమైన ఆర్థిక విషయం. సరే, ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు పవర్ వస్తుంది. కానీ పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుంది కదా. ఒక ఓటర్గా మన బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక యాక్టివ్ సిటిజన్గా మనం ఏం చెయ్యాలి? ఎప్పటికప్పుడు మన ఓట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ఎన్నుకున్న ఎంపీ ఏం చేస్తున్నారో ట్రాక్ చేయాలి. ఆ పొలిటికల్ క్యాలెండర్ ప్రకారం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. మనం చెయ్యాల్సినవి కొన్ని ఉంటే, అస్సలు చెయ్యకూడనివి కూడా కొన్నున్నాయి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తే కొత్త క్రిమినల్ చట్టాల, అంటే బిఎన్ఎస్ ప్రకారం చాలా సీరియస్ పరిణామాలుంటాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతుంది. ఎన్నికల పత్రాలను ఫోర్జరీ చేస్తే ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ప్రభుత్వ ప్రక్రియలో జోక్యం చేసుకుంటే 10 ఏళ్ల వరకు. ఓటర్లకు లంచమివ్వాలని చూస్తే 5 ఏండ్లు. ఇలా ప్రతి నేరానికి కఠినమైన శిక్షలున్నాయి. డెమోక్రసీని కాపాడటానికి మన చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సో చివరిగా ఈ మాట గుర్తుంచుకుందాం. లోక్సభ వస్తుంది పోతుంది, కాని రాజ్యసభ ఉంటుంది, నిలుస్తుంది. ఈ రెండింటినీ నడిపించే ఆ రాజ్యాంగ టైం టేబుల్ మన దేశ ప్రజాస్వామ్యానికి గుండె చప్పుడు. అదే ఆర్టికల్ 83.